హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్స్ వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తా. ఫస్ట్ మనం ముందుగా ఒక కట్ట పుదీనాని మొత్తం చుంచుకొని తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాలి క్లీన్గా. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి ఒక 10 to 15, తర్వాత మినపప్పు కొన్ని, తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి కొన్ని, ఒక 1.5 గడ్డ అవి వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండానే పక్క పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ముక్కలు పెట్టేసుకొని ఆయిల్ పోసి ఫస్ట్ మనము మినప్పప్పును వేయించుకుంటున్నాం అన్నమాట. లైట్గా చిన్నగా అంటే బాగా కర్రీగా వేయకుండా నార్మల్గా వేయాలి. తర్వాత జీలకర్రను ఆవాలు వేసాను. తర్వాత కొత్తిమీర మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం అది వేసాను. తర్వాత కరివేపాకు ఆకులాగానే ఇంటి వాష్ చేసుకొని ఆకులు వేసేసాను. ఇదేంటంటే కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ కొంచెం వేగేటట్టు వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్లో ఫ్రై అయ్యేంతసేపు వేయించుకొని పక్క పెట్టుకోవాలి. మనం ముందుగా పెట్టుకున్న చింతపండు కూడా దాంట్లోనే వేసి కలుపుకోవాలన్నమాట. ఏంటంటే మనం సపరేట్గా వేసుకున్నాం అనుకో చింతపండుగా అది కొంచెం ముక్కుడికి అంటుకుంటుంది. సో మనం ఈ కరివేపాకు వేగేటప్పుడే వేసుకున్నాం అనుకో ఏంటంటే దాంట్లో మిక్స్ అయిపోతుంది. సో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిను, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు కూడా కొన్ని వేసి వేయించుకున్నాను అన్నమాట. ధనియాలు ఏంటంటే కొంచెం టేస్ట్ కోసం అని వేసాను. అలాగే మినపప్పు కూడా టేస్ట్ కోసం వేసుకుంటా. కొందరు దీంట్లో టమాటా కూడా వేసుకుంటారు, నేనైతే వేయలేదు. జస్ట్ ఓన్లీ పుదీనా అనేసి కరివేపాకు ఆకులతోటే బాగా రావాలి అనేసి వేసాను. తర్వాత మనం చిన్న పుదీనా కూడా వేయించుకోవాలన్నమాట. వాటర్ ఇంకి అంతసేపు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఫస్ట్ పుదీనా వేయకుండా మనం పప్పు అది వేసాం కదా అవి ఫస్ట్ మిక్సీ గ్రైండర్ పట్టుకోవాలన్నమాట. గ్రైండర్ పట్టుకున్న తర్వాత చూడండి ఇది ఇంకా గ్రైండ్ కాలేదు. ఇప్పుడు పుదీనా కూడా వేసి మొత్తం గ్రైండ్ అయ్యేలాగా మనము మిక్సీ పట్టాలి. దాంట్లో కొంచెం మనం దొడ్డుప్పు వేసుకుంటున్నాను అన్నమాట. కొంచెం అది డ్రైగా ఉంటాయి కదా, సో వాటర్ పోసుకొని డ్రై చేసి మిక్సీ పట్టేసాను. గ్రైండర్ పట్టినేసిన తర్వాత మనం పోపు వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసి మళ్ళీ ఆవాలు, జీలకర్ర వేసి, ఎండుమిర్చి వేసి, కొన్ని వెల్లుల్లిపాయలు వేసి, పసుపు వేసి, ఈ ఇంగువ ఏంటంటే టేస్ట్ కోసం అన్నమాట. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని పోపులో వేసి కలుపుకోవడమే ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, పుదీనా పచ్చడి రెడీ. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.